హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గట్కేసర్లో ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సారీ అన్నమాట, ఈ ప్రాపర్టీస్ అన్ని కన్స్ట్రక్షన్ చేసింది చూస్తున్నారు కదా. 3 ప్రాపర్టీస్ అండి, సేమ్ డైమెన్షన్స్, సేమ్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ని అడిగి ఇంకా మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఈ ప్రాపర్టీస్ అసలు ఎన్ని యార్డ్స్లో ఉంది ప్రాపర్టీ? 133 అండి. 133 యార్డ్స్, నార్త్ ఫేసింగ్. సార్, ఇది లొకేషన్ ఒకసారి చెప్తారా? లొకేషన్ గట్కేసర్, కొండాపూర్. గట్కేసర్, కొండాపూర్. సార్, గట్కేసర్ మెయిన్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి? గట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి 2.5 బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే సార్, మనకు కన్స్ట్రక్షన్ ముందు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్. సార్, ఇది వెంచర్ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఇది వాసవి విల్లాస్ అనేసి వీళ్ళు దాదాపు మన సిటీలో ఒక 15 వెంచర్స్ ఉంటాయి వీళ్ళు. అవును సార్, వాసవి అంటే విన్న పేరే. సాయి సందీప్ డెవలపర్స్ అని వాళ్ళు పెట్టుకున్న పేరు. ఓకే సార్. కానీ ఈ లేఅవుట్ ఏంటంటే ఈ సిటీలో దాదాపు ఒక 15 వరకు ఉంటాయండి. 15 వరకు క్లియర్ లేఅవుట్ అండి వాళ్ళ జిహెచ్ఎంసీ లేఅవుట్. ఇది గట్కేసర్ మున్సిపాలిటీ అండి. ఇది గట్కేసర్ మున్సిపాలిటీ. G+1 పర్మిషన్స్ ఉంటాయి. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకు. అవును. ఓకే, మీ ఓనర్ ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా కట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది గట్కేసర్ కింద వస్తుందండి. ప్రాపర్టీ వచ్చేసి కొండాపూర్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్తూ కూడా మీటా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే తీసుకుంటే మీకు చూస్తున్నారు కదా, ఒక బ్యూటిఫుల్ వెల్వేషన్ అయితే తీసుకున్నారు. మంచిగా చూస్తుంటే ర్యాంప్ కూడా చూస్తున్నారు కదా, ర్యాంప్ కూడా బాగా తీసుకున్నారు. మనకు ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ ఇచ్చినారు, మంచి వెల్యువేషన్ ఇచ్చినారు. గేట్ కూడా చూస్తే మంచిగా తీసుకున్నారండి. సార్, ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్ అండి. 8 ఫీట్ గేట్. 8 ఫీట్ గేట్ ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది గేట్ కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనము అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉందండి. పార్కింగ్ చూస్తే మంచి స్పేషియస్గా ఒక కారు ఒక బైక్ పడుతుందండి. అంత మంచి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సార్, దీని వాటర్ ఫెసిలిటీ ఏంటి సార్? బోర్ అవైలబుల్ ఉందా మనకు? ఇది బోర్ అండి. ఇది ఓకే, ఎన్ని ఫీట్స్ బోర్ సార్? ఇది 200 ఉంటుందండి. 200. ఓకే, 20 ఫీట్ లోనే వాటర్ పడుతుంది. ఏరియాలో ఏంటంటే వాటర్ ఫుల్ అండి. వాటర్ అందుకని 20 ఫీట్ లోనే పడిపోయింది. 20 ఫీట్ లోనే వాటర్. సార్, సంప్ ఎన్ని లీటర్స్ సార్? ఇది 4500 లీటర్స్. 4500 లీటర్స్ సంప్ కూడా ఉంది. సంప్. ఓకే. ఇది స్టోన్స్ ఏం సార్, ఏం తీసుకున్నారు? ఇది తాండూర్ అండి. ఇది తాండూర్. చూస్తున్నారు ఫ్రెండ్స్, పార్కింగ్ లో అయితే తాండూర్ తీసుకోవడం జరిగింది. తాండూర్ ఏంటంటే కుంగదండి, అందుకని చెప్పేసి తాండూర్ తీసుకుంటారు చాలా మంది. ప్లస్ వీరికి ఏంటంటే మామూలు ప్లెయిన్ కాకుండా మంచిగా బ్లాక్ వాటితోనే డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది పార్కింగ్ లో. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకోవడం జరిగింది. సార్, ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఇది నార్త్ ఫేసింగ్. మనకు సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి ఒకసారి ఏంటంటే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చినారు. 3.5 ఫీట్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ రైలింగ్ కూడా మనకు గ్రీన్ ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ కూడా మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా అన్ని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. దేం పెండింగ్ లేదండి, అన్ని రెడీ అయిపోయినాయి. ఫస్ట్ సింహద్వారం చూసుకున్నట్టయితే దీనికి యూజ్ చేసిన వుడ్ అయితే ఏది ఉందో సార్? వుడ్ ఏది తీసుకున్నారు సార్? టేక్ అండి. ఇది టేకేనా సార్? టేక్ అండి, ఫుల్ టేక్. చూస్తున్నారు కదా, ఈ వుడ్ కూడా కంప్లీట్ టేక్ అయితే తీసుకున్నారంట. పక్కకు కూడా ఏంటంటే ప్లేన్ కాకుండా టైల్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ఇదే టైల్స్ పెడుతున్నారండి. సార్ కూడా అలానే టైల్స్ పెట్టి ఇదే తీసుకోవడం జరిగింది. సార్, ఈ పక్కకి ఇది ఎన్ని ఫీట్స్ గల్లీ సార్? 3 ఫీట్. ఇది 3 ఫీట్ గల్లీ. చూస్తున్నారు ఫ్రెండ్స్, 3 ఫీట్ గల్లీ లాస్ట్ వరకు ఉందండి. బిల్డింగ్ లాస్ట్ సైడ్ కూడా మీరు వండి పెట్టడం జరిగిందా సార్? అవును, బ్యాక్ సైడ్ 2 ఫీట్. బ్యాక్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ సార్? అటు సైడ్ లేదా క్లోజ్. బ్యాక్ సైడ్ కూడా మనకు 2 ఫీట్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే 2 ఫీట్స్ లాస్ట్కు ప్లస్ ఈ గల్లీ 3 ఫీట్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఎంటర్గా అని చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మంచి హాల్ తీసుకున్నారు. స్పేషియస్ ఉందండి హాల్ అయితే. హాల్లో మనకు కింద వచ్చేసి చూస్తున్నారు కదా, కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. చుట్టూ మార్బుల్ తీసుకుని ఈ ఇంట్లో మొత్తం మనకు బెడ్రూమ్లోకి వెళ్ళినా, కిచెన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే. హాల్లో మనకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు, టీవీ యూనిట్ చాలా బాగా తీసుకున్నారు. స్పేషియస్గా ఎంత పెద్ద టీవీ అయినా దీంట్లో పడుతుందండి. ప్లస్ దాంట్లో ఏంటంటే లైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మంచి ఎల్లో కలర్తో చాలా మంచిగా అయితే పెయింటింగ్స్ అయితే యూజ్ చేసినారు. ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ తీసుకుందామండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఫాల్ సీలింగ్ ఎంత బాగుందనేది.
మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ అన్ని లైట్స్ కూడా పెట్టినారండి. మనం ఏం లేదు, జస్ట్ గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి రావడమే, అంతే ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ మనకు విండో అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా, మంచి పెద్ద విండో అయితే తీసుకున్నారు. విండో కూడా కంప్లీట్ వుడెన్ అన్నమాట. ప్లస్ మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ మన హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి, అంటే మన వాషర్కి అట్లా వెళ్ళడానికి, మనం హాల్ నుంచి మనకు 2 బెడ్రూమ్లు ప్లస్ కిచెన్ ఉందండి. ఫస్ట్ కిచెన్ చూద్దాం. కిచెన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సింక్ ప్రొవిజన్ అయితే ఇచ్చిన, సింక్ కూడా పెట్టినారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఎల్ షేప్లో కిచెన్ అయితే ఉందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ మన గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. పైన ఒకసారి చూస్తే లో రూఫ్ కూడా ఇచ్చినారు. కిచెన్లో మనకి ఏంటంటే చాలా సామాన్లు ఉంటాయి కదా, అలాంటి పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కవర్స్ చేసుకొని రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. ఇది 100% వాస్తు ఫ్రెండ్స్. మన కిచెన్ పక్కకే పూజా గది కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. దీన్ని కంప్లీట్ మార్బుల్తో తీసుకున్నారండి. పూజా గది కూడా మార్బుల్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. కింద వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మనం ఇప్పుడు కిచెన్ ఉన్న హాల్ అయిపోయింది కానీ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దామండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు. లోపలికి వెళ్ళగానే దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. మంచిగా పెయింటింగ్స్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. లైట్ క్రీమ్ కలర్లో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే పిస్తా కలర్లో చాలా మంచిగా ఉందండి. ప్రాపర్టీ అయితే నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ ప్రాపర్టీస్ 3 ఉన్నాయన్నమాట. 3 ప్రాపర్టీస్ సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ యార్డ్స్ ప్లస్ సేమ్ డైమెన్షన్స్ కూడా. సార్ ఈ డైమెన్షన్స్ ఎంత వస్తాయి సార్? అసలు బిల్డింగ్ ఫ్రంట్ ఏరియా 1150 అండి. 1150 ఓకే. బిల్డ్ ఏరియా 1150 అంట. చూస్తున్నారు. దీంట్లో కూడా ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకైతే పెద్ద విండో అయితే తీసుకున్నారు. ప్లస్ పక్కకు షెల్ఫ్స్ కూడా, మనకు కబోర్డ్స్ చేసుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది వెస్టర్న్ అండి, చూస్తున్నారు కదా. ఈవెన్ ట్యాప్స్ కానీ షవర్ కానీ ఎవ్రీథింగ్ రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. మంచి ప్రాపర్టీ అండి. సార్ దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. సార్ దీనికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు సార్? అంటే సిమెంట్ ఏది యూజ్ చేసినారు మీరు? సిమెంట్ వచ్చేసి నాగార్జున అండి. నాగార్జున. స్టీల్ ఏది యూజ్ చేసినారు సార్? స్టీల్ వచ్చేసి మన K2 అండి ఇది. ఓకే, K2. ఓకే. సార్ వైరింగ్ ఏది యూజ్ చేసినారు? నకోడా వైర్స్. చూస్తున్నారు కదా, అన్ని క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ డైరెక్ట్ ఉన్నారండి, మధ్యలో మీడియేటర్ ఎలా లేరు. సార్ మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. ఒకసారి మన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి, చూస్తున్నారు కదా. దీంట్లో కింద మార్బుల్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఏంటంటే మనకి ఏసీ యూనిట్ అన్ని పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక విండో కూడా తీసుకోవడం జరిగింది, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ దీంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. కామన్ బాత్రూమ్ మామూలుగా బయట, కాకపోతే సార్ వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ ఉండాలని చెప్పేసి ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే నీట్గా ఉందండి, చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం సార్. అసలు ఎన్ని యాడ్స్ సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది 133 అండి. ఓకే. డైమెన్షన్ సార్ 2060 ఉంటుందండి. చూస్తున్నారు కదా, 2060 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. మంచి లొకేషన్లో, పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీ ఉందండి, చుట్టూ గ్రీనరీ ఉంది. ప్రాపర్టీ చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ సిటీలో మనం సఫర్ అయ్యేది ఏంటంటే పొల్యూషన్ ఒకటి, వెంటిలేషన్ ఒకటి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఈ బిల్డింగ్కి అయితే లేవండి. సారీ సేమ్ డైమెన్షన్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు బ్రదర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అలా కలిపి కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు, అంత మంచిగా అయితే ప్రాపర్టీ డిజైన్ చేయడం జరిగింది. సార్ ఈ ప్రాపర్టీ అసలు ఎంత కోడ్ చేస్తున్నారు మీరు? 47 lakhs. 47 lakhs. ఫ్రెండ్ 47 lakhs అంటే సార్ ఏమైనా నెగోషియబుల్ ఉంటుందండి, స్లైస్ నెగోషియబుల్. సార్ మన లోన్ విషయానికి వస్తే లోన్ ఏమంటారు? 80% ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది. ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ మీకు 80% ప్రాపర్టీ మీద వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 80% లోన్ కూడా వస్తుందంట. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ కట్టడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా కట్టుకోవచ్చు, లేదు మీరు సార్తో కట్టేయమని సార్ కూడా కట్టించేస్తారు, ప్రాబ్లం లేదండి. సార్ ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియాలో ఇప్పటికీ ఒక 50-40 కన్స్ట్రక్షన్స్ చేసి సేల్ చేయడం జరిగింది. ఎక్కడ మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదండి. సో మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు, సారే కాబట్టి మీరు సార్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఒకసారి సార్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. ప్రాపర్టీ వీడియోల కంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి చూస్తే మీకు వాట్ ఈజ్ వాట్ అని తెలిసిపోతుంది అన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 47 lakhs అంటే ఇంకా నెగోషియబుల్ కూడా అంటున్నారు కాబట్టి సార్ ఇంకా స్లైస్ నెగోషియబుల్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కామెంట్స్లో ఒక మంచి కామెంట్ అయితే చేయండి. మన బడ్జెట్ ఫ్రెండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి.
సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.